తిండి, బట్ట, వసతి ఈ 3 ప్రతి ఒక్కళ్ళకు ఉండాలి అన్నది కమ్యూనిస్ట్ సిద్ధాంతం. ఏమీ లేనప్పుడు అవే అవసరం. అవి వచ్చేసాక వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మన దేశంలో పేదలకి తిండి కూడా దొరికేది కాదు. అంత బియ్యం ఇస్తే చాలు ఇంట్లో పని చేసి పెట్టేవాళ్ళు. లేదంటే ఒక పూట అన్నం పెడతామంటే ఇంట్లో పని చేసేవాళ్ళు. ఇవాళ అన్నానికి ప్రాబ్లం లేదు. ఇప్పుడు పనికి మనుషులు దొరుకుతున్నారా మనకి? వాళ్ళు ఆ పనులు చేసేవాళ్ళు ఒక మెట్టు ఎక్కారు. రూ. 500, రూ. 1000 వాళ్ళకి పెద్ద లెక్క కాదు. అక్కడేమైంది? ఇప్పుడు రూ. 100, రూ. 150 చీర దాన్ని ఏమంటారు వస్త్రదానం కిందన ఇస్తామంటే వద్దు పొమ్మంటున్నారు. రూ. 1000 చీర ఇవ్వమంటున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే మన మధ్యలో ఉన్నటువంటి ఇదివరకటి రోజుల్లో ఈ శానిటరీ వర్కర్సు చాలా పాపం జిడ్డు గారిపోయేటటువంటి మొహాలతో బట్టలు సక్రమంగా ఉండేది కాదు. ఇవాళ శానిటరీ వర్కర్స్ డ్రెస్తో పోల్చుకుంటే మధ్యతరగతి వాళ్ళది కూడా లేదు. తప్పంటలేదు నేను, అది ఎదుగుదల, అది కావాలని కోరుకునేవాడిని నేను. వాళ్ళు అలా సాధించారు, ఎదిగారు, అది అద్భుతం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే స్వేచ్ఛగా జీవిస్తున్న వాళ్ళకి మళ్ళీ కమ్యూనిస్ట్ కంట్రీ లాగా అవ్వాలని ఎవడన్నా కోరుకుంటాడా? ఇప్పుడు అలాంటి పరిస్థితే రష్యాకి షాక్ ఇచ్చింది. మాల్టోవా ఇది రష్యాలో ఒకప్పుడు భాగం. రష్యాలో ఉన్నటువంటి వాటన్నిటిని చీల్చి నాటో దేశాల కింద యూరప్ దేశాల కిందకి మార్చుకున్నటువంటి అమెరికా సహకారంతో జరిగినట్టు ఈ మాల్టోవాలో రష్యా ఇప్పుడు ఉక్రెయిన్లో ఎట్లయితే రష్యా అనుకూల గ్రూప్ ఉందో డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా ప్రాంతాలు, అట్లాగే ఉక్రెయిన్లో ఇదే దాని పేరు ఏంటది బెలూరస్లో రష్యా అనుకూల గ్రూప్ పబ్లిక్ ఉన్నారో అట్లాగే ఇక్కడ కూడా రష్యా అనుకూల గ్రూపు, రష్యాకి మద్దతు ఇచ్చే గ్రూపు, రష్యా వద్దనే గ్రూపు ఉన్నారు. వీళ్ళల్లో ఇప్పటిదాకా రష్యా అనుకూల గ్రూపులు, రష్యాకి మద్దతు ఇచ్చే గ్రూపులు కలిసి ప్రభుత్వాలు ఏర్పడింది. ఇప్పుడు యూరోప్ యూనియన్కి మద్దతు ఇచ్చేటటువంటి గ్రూపు తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలిచింది. అధ్యక్షురాలుగా సండు ఎన్నికైంది. ఒకప్పటి సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న మాల్టోవాలో జరిగిన ఎన్నికల్లో యూరోప్ యూనియన్ అనుకూల పార్టీ మరోసారి ఘన విజయం సాధించింది. రష్యా అనుకూల గ్రూపులకు ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. తూర్పు పశ్చిమ వర్గాలకు మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో వెలువడిన ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకున్న అన్ని పోలింగ్ స్టేషన్లు లెక్కింపు పూర్తిగా వెలువడిన ఫలితాలు యూకి అనుకూల విధానాలను అనుసరించిన అధ్యక్షురాలు మయ్యా సండుకు చెందిన అధికార యాక్షన్ అండ్ సాలిడారిటీ పిఏఎస్కి 50.1% ఓట్లు పోలేని రష్యా అనుకూల పేట్రియాటిక్ ఎలక్టోరల్ బ్లాక్కి కేవలం 24.2% వచ్చినాయి. రష్యాతో మైత్రిని కోరుకునే మరో గ్రూపు ఆల్టర్నేటివ్ 3వ పాపులిస్ట్ అవర్ పార్టీ 4వ స్థానాల్లో నిలిచినాయి. డెమోక్రసీ అట్ హోమ్ అనే పార్టీ కూడా పార్లమెంటు ప్రాతినిధ్యం దక్కించుకుంది. అధికార పిఏఎస్కి 101 సీట్లను పార్లమెంటు 55 దక్కితే తిరిగి రష్యాకు అనుకూలంగా మారదామా లేక EU మార్గంలో నడవడం అనే విషయంలో మాల్డోవా వాసులు తేల్చుకునే నిర్ణయాత్మక ఎన్నికలుగా వీటిని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఫలితాల్లో ప్రస్తుత ప్రభుత్వ విధానాలు కొనసాగుతాయని EUలో చేరాలని భావించే మాల్డోవా వాసులు ఘన విజయంగా భావించవచ్చు అంటున్నారు. ఫలితాల మీద EU కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డెర్ లెయన్ కూడా హర్షం వ్యక్తం చేసుకొచ్చారు. యూరప్ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కోసం మాల్దోవా ప్రజల నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడిందన్నారు.